నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రపంచంలో అందరూ చచ్చిపోవాలి, నేను ఒక్కడనే ఉండాలి, అండ్ ఈ అందరు అమ్మాయిలకి నేను ఒక్కడనే మగవాడిని అవుతా అని. సో ఏం చెప్తారు? సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు, ఆయన అక్కడే చదువుకున్నాడు, ఎప్పుడో డిగ్రీ చేశాడు, సివిల్ ఇంజనీరింగ్ చేశాడు అనమాట. సో వాళ్ళు ఒక అలూమ్ని పెట్టుకొని ఒక ఎక్స్పో టైప్ పెట్టుకున్నారు, వాళ్ళ అకాడమీ ఎగ్జిబిషన్. వీళ్ళందరూ పెట్టుకున్న ఎగ్జిబిషన్లో భాగంగా పిలిచారు, జస్ట్ యాజ్ యూజువల్గా ఈయన గెస్ట్గా. ఆ డైరెక్టర్ కూడా ఈయన అంటే ఎప్పటి నుంచో ఇష్టం, రామ్ గోపాల్ వర్మ అన్న ఆయన ఇదన్నా సరే ఆ కాలేజ్ డైరెక్టర్కి బాగా ఇష్టం అనమాట. సో ఈయన కూడా పిలిచారు కదా అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు ఈయన మాట్లాడాలి, ఈయన వంతు. వాళ్ళు ఈయనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే, ఆయన చదివి 35 ఏళ్ళు, ఎప్పుడో 85లో చేశాడు డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్. 37 ఏళ్ళ తర్వాత ఆయన డిగ్రీ సర్టిఫికేట్ని ఇప్పుడు ఇచ్చారనమాట. ఇదిగోండి మీ డిగ్రీ సర్టిఫికేట్. అప్పటి వరకు తీసుకోలేదు. ఆయన వెంటనే వేడు చదువుకోవాలనుకున్నా కానీ నాకు అవసరం లేదు, జస్ట్ ఇది ఏదో డిఫరెంట్, మనకి ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఈ రకంగా అనుకున్నాడు, జస్ట్ క్యాజువల్గా. అంటే ఆయన ఫిలిము, తర్వాత క్యాసెట్ల వ్యాపారం ఆయనది వేరు కదా. సో అట్లా అనుకున్నాడు అనమాట. సో అక్కడ వీళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు తాగి తిని ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఫుడ్, సెక్స్ లైఫ్లో ఇవే ముఖ్యం. అండ్ ఇంకొకటి, అందరూ చనిపోవాలి, కరోనా లాంటి రోగం వచ్చి మగాళ్ళందరూ చనిపోయి ఆడవాళ్ళందరికీ నేనే దిక్కవ్వాలి అన్నట్టు చెప్పారనమాట. సో ఈ విషయాన్ని ఏంటి ఆయన ఇలా అడిగారు అని చెప్పేసి, యాక్చువల్ నాకు తెలుసు ఓవరాల్గా. నేను ఆయనతో పనిచేసిన ఒక సీనియర్ డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన దగ్గర చేసిన డైరెక్టర్ని అడిగి తెలుసుకున్నాను నాకు ఏంటి కథ వ్యవహారం అని. అంటే నాకు అనిపించింది, ఆయన కూడా చెప్పాడు. సో ఓవరాల్గా ఏంటంటే, బేసిక్గా రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది నమ్మకూడదు. అంటే నమ్మకూడదు ఇన్ సెన్స్, ఆయన ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకున్నాము అనేది జనాలకు అవసరం లేదు. మన చేత ఏం వినాలని వాళ్ళు అనుకుంటున్నారో అదే చెప్పాలి, అలా మాట్లాడాడు. ఇది ఒక రకమైన వ్యవహారం. సో ఇక్కడ మీరు చదువులు గివులు అన్నీ వేస్ట్, మీరందరూ చదువుకొని ఏం ఉద్ధరిస్తారో నాకు తెలియదు, మీరంతా తాగి తిని ఎంజాయ్ చేయండి అని చెప్పేశాడు. తాగి తిని ఎంజాయ్ చేయడం అంటే ఏంటి చెప్పు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆయన అందరూ అలా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రపంచం అంతా వేలెత్తి చూపిస్తుంది. పిల్లల దగ్గరికి వెళ్ళి ఇదా నేర్పేది, ఇట్లాంటి వాళ్ళని పిలిచేది, అయినా మీరు ఇట్లాంటి వాళ్ళని పిలిచి ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి, ఇదేంటి అదేంటి బాగా విమర్శలు. సింపుల్ లైన్లో చెప్పేశాడు జీవితం. తాగి తిని ఎంజాయ్ చేయండి అంటే వాళ్ళు ఏం చేయాలి? తాగాలన్నా తినాలన్నా చిల్లర కావాలి. చిల్లర కావాలంటే ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలంటే, పనులు దొరకాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి అని చెప్పింది అదే కదా. చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా. చెప్పే విధానం ఉన్నప్పటికి కూడా చెప్పే మనిషి అంటే, ఆ మనిషి వేదాంతం చెప్పితే ఎవరు చెప్పొచ్చాడు అంటారు. ఈయన ఇలా మాట్లాడితేనే వినాలనుకునే వాళ్ళ కోసం అలాగే మాట్లాడాలనుకుంటారు. సో అది జరిగింది. ఓకే, ఏమో తాగడానికి తినడానికి డబ్బులు కావాలి కాబట్టి కష్టపడలేని వాళ్ళు వేరే వేరే దారులు కూడా వెతుక్కునే అవకాశం ఉంటుంది. దానికి రామ్ గోపాల్ వర్మ గారిని బూచిగా కూడా చూపించవచ్చు. ఆయన చెప్పారు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని. అట్లెందుకు తీసుకోవద్దు? ఈ రోజుల్లో పిల్లల్ని మనం అలా కూడా చూస్తున్నాం కదా. అలా చూసినప్పటికీ కూడా డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటేషన్ వేరు. ఇప్పుడు ఒక వేదాంతం చెప్పి ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, ఆయన యాంగిల్లో ఆయన చెప్తాడు. అదే పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేదాంత పండితుడు వచ్చాడు, బాగా వేదాలను బాగా సహస్రావధాని టైప్ ఆయన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏం చెప్తాడు పిల్లలకి? జీవితం అంటే ఏమిటంటే అది ఏం లేదు అనుకుంటూ ఏవేవో చెప్పుకుంటూ పిల్లలు కష్టపడి చదువుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఉద్యోగాలు వస్తాయి, ఇట్లా ఉంటారు, మీరు ఇలా చెడిపోవద్దని ఒక రకంగా చెప్తాడు. నెక్స్ట్ అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క కోణం, డిఫరెంట్ కోణం. ఆ కోణంలో భాగంగా రామ్ గోపాల్ వర్మ అని ఆయన వేదాంతం చెప్తే నువ్వు వినవు. అలా అని ఆయన నీకు నచ్చిన విషయం ఆయన చెప్పలేడు.
అంతే కదా. ఆయన స్టైల్లో ఆయన ఏదో చెప్పాలి అలా అని చెప్పేసి జనాలని హాని చేయాలని అనుకునే మనిషి అయితే కాదు. రియల్లీ ఇప్పుడు ఒకరిని మీరందరూ నాశనం అయిపోవాలని కోరుకునే మనిషి కాదు కదా ఆయన. అనుకోకుండానే అందరూ చచ్చిపోవాలి, కరోనా లాంటిది రావాలి, సునామీ లాంటిది రావాలి అని ఎట్లా అంటారు? సరదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నిజంగా అబ్బాయిలందరూ చనిపోయి ఆయన ఒకడే ఉంటే ఆయన కూడా చచ్చిపోతాడు, అమ్మాయిలందరి మీద పడి ఏం చేయాలో అర్థం కాక. అది వేరే విషయం. అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎట్లా నాటీనెస్ అంటారు కదా, ఈ అమ్మాయిలందరికీ నేనే దిక్కవ్వాలి, కరోనా రోగం వచ్చి నేను ఒక్కడనే ఉండాలని అట్లా చెప్పుకోవడం ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్, అంటే దాన్ని ఏమంటారు, మీరు ప్రతి మాటని దాని భూతద్దంలో పెట్టి చూడకూడదు. ఒక్కొక్కరి శైలి చాలా తెలివి ఉన్న మనిషి, రైట్? ఆయనకు ఒక ఫ్యాక్టరీలా ఉంటుంది, ఒక్కొక్కరిని ఆయన ఏమంటారు తయారు చేస్తూ ఉంటారు. సో చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఆయన ఏం మాట్లాడినా అనుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడు మాట్లాడినా అది ఒక కాంట్రవర్సీ అయ్యేలాగా, అందరూ తనని ఫోకస్ చేసేలాగే ఆయన మాట్లాడడం ఆయన స్ట్రాటజీ అనుకోవాలా? అది స్ట్రాటజీ అనుకుంటారో లేకపోతే ఇంకేమనుకుంటారో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టు విని నమ్మితే చెడిపోతారు. నిజంగా ఇలా ఓహో ఇదా అని వింటే చెడిపోతారు. లాజిక్గా ఆలోచిస్తే ఆయన చెప్పిన అంతర్లీనంగా కరెక్ట్ అయిపోతుంది. అంటే అలా కన్విన్స్ అవుతారు. అది డిఫరెంట్ వే, అంతే, అంతమించి ఏం లేదు. చాలా సింపుల్గా చెప్పాడు. చదువులు వేస్ట్, ఓకేనా? ఇప్పుడు ఆయన కూడా ఏం చెప్పాడు కరెక్టే. ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఆయన తీసుకొని బయటికి వెళ్ళి ఊరంతా తిరిగి జాబులు తెచ్చుకొని టై పెట్టుకొని రాలా. నీ సర్టిఫికేట్ నీ దగ్గర ఉంచుకో, నాకు అవసరం లేదని చెప్పి ఆయన చూస్ చేసుకున్న జోనర్ అటువంటిది కాబట్టి. అలాగే వీళ్ళకి కూడా మీకు ఏదనిపిస్తే అది చెయ్యండి. అంటే దాని అర్థం ఏంటంటే మీలో ఏ స్కిల్స్ ఉంటే ఆ స్కిల్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ అంటే ఒకరికి ఒక దాని మీద ఇంట్రెస్ట్, ఇంకొకరు ఇంకో దాని మీద, ఇంకొకరు ఇంకో దాని మీద ఉంటారు. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎవరికైనా సరే. ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో. ఈయనకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సినిమా వైజ్గా వచ్చాడు. అందులో కొంతమందికి ఇంకేదో క్రియేటివిటీ ఉంటుంది. వాళ్ళు దాంట్లో కూడా వ్యక్తిగతంగా రాణించి పైకి వచ్చేసి ఏదో రకంగా స్థిరపడితే బాగుండు అని చెప్పేసి అది ఆయన చెప్పిన విధానమే. కాకపోతే అది కొంచెం ఆయన స్టైల్లో డిఫరెంట్గా ఒక కొత్తగా చెప్పాడు. కాకపోతే నేను ఒప్పుకుంటా, ఆయన చెప్పినట్టు పాటిస్తే మాత్రం నాశనం అయిపోతారు. ఆ థియరీని అర్థం చేసుకుంటే బాగుపడతారు. అంతే, చాలా సింపుల్. మీరు తాగి తిరిగి ఎంజాయ్ చేయండి అంటే సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు, ఆయన అక్కడే చదువుకున్నాడు, ఎప్పుడో డిగ్రీ చేశాడు, సివిల్ ఇంజనీరింగ్ చేశాడు అనమాట. సో వాళ్ళు ఒక అలూమ్ని పెట్టుకొని ఒక ఎక్స్పో టైప్ పెట్టుకున్నారు. వాళ్ళ అకాడమీ ఎగ్జిబిషన్. వీళ్ళందరూ పెట్టుకున్న ఎగ్జిబిషన్లో భాగంగా పిలిచారు జస్ట్ యాజ్ యూజువల్గా ఈయన గెస్ట్గా. ఆ డైరెక్టర్ కూడా ఈయన అంటే ఎప్పటి నుంచో ఇష్టం, రామ్ గోపాల్ వర్మ అన్న ఆయన ఇదన్నా సరే ఆ కాలేజ్ డైరెక్టర్కి బాగా ఇష్టం అనమాట. సో ఈయన కూడా పిలిచారు కదా అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు ఈయన మాట్లాడాలి, ఈయన వంతు. వాళ్ళు ఈయనకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే ఆయన చదివి 35 ఏళ్ళు, ఎప్పుడో 85లో చేశాడు డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్. 37 ఏళ్ళ తర్వాత ఆయన డిగ్రీ సర్టిఫికేట్ని ఇప్పుడు ఇచ్చారనమాట. ఇదిగోండి మీ డిగ్రీ సర్టిఫికేట్. అప్పటి వరకు తీసుకోలేదు. ఆయన వెంటనే వేడు చదువుకోవాలనుకున్నా కానీ నాకు అవసరం లేదు, జస్ట్ ఇది ఏదో డిఫరెంట్, మనకి ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు ఈ రకంగా అనుకున్నాడు జస్ట్ క్యాజువల్గా. అంటే ఆయన ఫిలిము తర్వాత క్యాసెట్ల వ్యాపారం ఆయనది వేరు కదా. సో అట్లా అనుకున్నాడు అనమాట. సో అక్కడ వీళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు తాగి తిని ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఫుడ్ సెక్స్ లైఫ్లో ఇవే ముఖ్యం. అండ్ ఇంకొకటి, అందరూ చనిపోవాలి, కరోనా లాంటి రోగం వచ్చి మగాళ్ళందరూ చనిపోయి ఆడవాళ్ళందరికీ నేనే దిక్కవ్వాలి అన్నట్టు చెప్పారనమాట. సో ఈ విషయాన్ని ఏంటి ఆయన ఇలా అడిగారు అని చెప్పేసి యాక్చువల్ నాకు తెలుసు ఓవరాల్గా. నేను ఆయనతో పనిచేసిన ఒక సీనియర్ డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన దగ్గర చేసిన డైరెక్టర్ని అడిగి తెలుసుకున్నా ఇందాక ఏంటి కథ వ్యవహారం అని. అంటే నాకు అనిపించింది, ఆయన కూడా చెప్పాడు.